హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి అయితే క్రిస్మస్ రోజు నిన్న తీసిన వీడియో. క్రిస్మస్ రోజు ఎట్లాగో పిల్లలకైతే హాలిడే ఇచ్చారు కదా, తినడానికైతే ఇంట్లో ఏం లేవు కాబట్టి ఈరోజు అయితే నేను మా పిల్లల కోసం అయితే గవ్వలు అయితే చేస్తున్నాను. కొంచెం స్వీట్ ఐటమ్స్ అయితే మా పాప ఎక్కువ తింటుంది కాబట్టి బెల్లంతో గవ్వలను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకు చిన్న వాటిలలో ఇవి కొంచెం పర్ఫెక్ట్గా చేస్తాను. ఇక్కడ వచ్చేసి చూడండి, మనం ఒక 2 కప్స్ వరకు గోధుమ పిండి తీసుకొని, అలాగే అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ తీసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని, అలాగే కాచి చల్లార్చిన నెయ్యి ఉంటుంది కదా, అది కూడా వేసుకొని మనం పిండిలో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని చపాతీ పిండిలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం గవ్వలు అయితే ఏ సైజు కావాలో ఆ సైజునైతే చేసేసుకొని చిన్న చిన్న బాల్స్లో అయితే చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి గవ్వల చెక్క లేదు కాబట్టి ఇలా మనకు ఇట్లా పూరీలు తీసే గరిటె ఉంటుంది కదా, దాంతోనైతే చేస్తున్నాను. లేదా దువ్వెనతోనైతే చేసుకోవచ్చు. దువ్వెనైతే అంత మంచిగా అనిపించలేదు నాకు, ఎందుకంటే మనం ఎంత శుభ్రం కడిగినా మనమైతే దువ్వుకుంటాం కదా, అలానే దాంతో కాకుండా ఇలా ఈ గంటెతోనైతే కొంచెం ఆయిల్ పెట్టి చేస్తే మనకైతే ఈజీగా గవ్వలు అనేది వచ్చేస్తుంది. నేనైతే ఈరోజైతే ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేశాను ఇవి చేయడం. మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత లంచ్ కూడా చేసేసిన తర్వాత ఖాళీగా ఉన్నాం కదా, ఇది చేద్దామని అయితే చేసేసాను. చూడండి, మనకు గవ్వల చెక్కలు లేకున్నా కూడా మంచి గవ్వలు అయితే మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. షేప్ అయితే భలే వచ్చేసింది కదా. ఇక్కడ వచ్చేసి కరెంటు పోయిందండి, కొంచెం బయట బాగా సౌండ్గా ఉందని డోర్ అయితే పెట్టేశాను కాబట్టి కరెంటు పోయింది కాబట్టి మీకు క్లారిటీగా కొద్దిసేపు అయితే వీడియో అనేది క్లారిటీగా రాదు. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గవ్వలను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా అన్నిటిని అయితే వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత మనం వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకైతే కరెంట్ వచ్చేసింది కాబట్టి కొంచెం అయితే బ్రైట్గా కనపడుతుంది. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి నా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి చూడండి, నేనైతే గవ్వలను అయితే వేయించుకుంటున్నాను. అదే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుంటున్నాను. కొన్ని అయితే వేయించుకున్నాను, ఇంకా మిగతా వాటిని కూడా వేయించేసుకుంటున్నాను. ఇలా మనమైతే స్కూల్ లేనప్పుడే ఏదన్నా చేయగలుగుతాం కదా, కొంచెం ఫ్రీగా. అంటే స్కూల్ ఉంటే వాళ్ళకు మళ్ళీ స్కూల్ టైం అని, లంచ్ బాక్స్ టైం అని, తీసుకొచ్చే టైం అని చాలా తొందర అనిపిస్తుంది. స్కూల్ లేనప్పుడు మనం ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకుంటే మంచిగా, అంటే బాగా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తామన్నట్టు. అలాగే వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మన పండుగ కూడా వచ్చేస్తుంది కాబట్టి చాలా రకాల పిండి వంటలు అయితే చేసేసుకుంటాం కదా. ఇప్పుడు అన్నీ చేద్దామంటే ఎలాగో పండుగ దగ్గరలోనే ఉంది కాబట్టి ఇంటికి వెళ్తాం కాబట్టి ఇంటికాడ అమ్మ వాళ్ళ అత్తయ్య వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ స్నాక్స్ బాక్స్కి అయితే రోజు మా పాప అయితే ఎక్కువ ఫ్రూట్స్ అయితే ఎక్కువ తినదు. తను తినేది ఒక పపాయ మాత్రమే. నిన్న మొన్న కట్టేసాను, ఈరోజు కొద్దిగా ఉంటే అది ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు తర్వాత ఇచ్చేద్దామని అయితే పక్కన పెట్టేశాను. స్నాక్స్ బాక్స్లోకి అయితే డ్రై ఫ్రూట్స్ పెట్టేదాన్ని, బాదం పప్పు, జీడిపప్పు, అవి కూడా అయిపోయాయి కాబట్టి రోజు బిస్కెట్స్ పెట్టినా కూడా అంత బాగోదు కదా. పెట్టినామనుకో బిస్కెట్స్ పెట్టిన రోజు సరిగ్గా ఫుడ్ అనేది తినదు, అవే కావాలంటుంది కాబట్టి ఒకరోజు బిస్కెట్స్, మిగతా రోజు బాదం పప్పు, మిగతా రోజు ఇంకా వేరే ఫ్రూట్స్ అలా అయితే పెట్టేస్తాను. ఎప్పుడు ఒకే తీరు కాకుండా ఇలా చేసినాం అనుకో, ఇవి ఒక 10 days అయినా ఉంటాయి కదా, ఇవి రోజు ఇవే స్నాక్స్ బాక్స్లో పెట్టవచ్చు. ఇవి ఒక 2 బిస్కెట్స్, ఇట్లా 2 బాదం పప్పులు ఇలా పెడితే బాక్స్ అయితే అయిపోతుంది. నేనైతే చాలా తక్కువ కడతాను, ఎందుకంటే లంచ్ టైంలోకి వీళ్ళకి ఒక 1/2 అవరే గ్యాప్ ఉంటుంది అన్నట్టు లంచ్కు స్నాక్స్ కాబట్టి తక్కువ కట్టేస్తాను. ఆ తక్కువ కట్టిన కొంచెం హెల్తీగా తింటే బాగుంటుందని నేనైతే గవ్వలు అయితే చేస్తున్నాను. ఇవి కొంచెం పెట్టడం వల్ల కొంచెం స్వీట్ ఐటమ్స్ అయితే మా పాప చాలా ఇష్టంగా తింటుంది కాబట్టి ఇవి ఒక 2 కనిపించినా చాలు బాక్స్లో, చాలా సంతోషంగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, నేనైతే కొన్ని అయితే వేయించుకున్నాను కదా, తర్వాత మిగతా వాటిని కూడా అయితే నేనైతే ఈ విధంగానే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను బెల్లం పాకాన్ని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ అసలు బెల్లం పాకం వచ్చిందా లేదా అనేది చూస్తున్నాను. మనకి ఇలా గట్టి పాకం అన్నా రావాలి, లేకుంటే లైట్ తీగ పాకం వచ్చినా సరిపోతుంది. నేనైతే కొంచెం గట్టి పాకం అయితే చేసేసుకున్నాను. అంటే మనకి ఇలా చేతిలో తీసుకుంటే ఇలా ఉండలా ఫామ్ కావాలి. నాకైతే కరెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం బెల్లం పాకంలోకి మనం వేయించుకున్న గవ్వలను కూడా వేసుకొని మొత్తం అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలి.
ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుని చల్లారినాక తింటే మనకు కొంచెం క్రిస్పీగా ఉంటాయి. వేడి వేడి తింటే కొంచెం బెల్లం కాబట్టి ఇలా పంటకి అతుక్కపోతుంది, మెత్తగా ఉంటాయి. కొంచెం ఆరిపోయినాక తిన్నామనుకో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా అయిపోయింది కదా. నేను పపాయ అని చెప్పాను కదా, సగం పపాయ ఉంటే మా పిల్లలకైతే ఇస్తున్నాను. ఇవి కొంచెం వేడిగా ఉన్నాయి, అవి తినే లోపు అయితే ఇవి తినండి అని ఇవైతే ఇచ్చేసాను. దీని తర్వాత ఇక్కడ మా స్కూల్ లేదు కాబట్టి మా ఇల్లు అయితే మీరు చూడలేరు, చాలా చండాలంగా ఉంటుంది. అన్నీ అయితే వేసేస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేనైతే రైస్ పెట్టేశాను. ఈరోజు అయితే చెన్నా మసాలా కర్రీ ఉంటుంది, కాబూలి శనగల కర్రీ అయితే వండేస్తున్నాను. ఆల్రెడీ శనగలు అయితే ఉడకబెట్టాను కాబట్టి మిగతా ఉంటాయి కదా, టమాటా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా పప్పు కుక్కరు మిక్సీ పట్టేసుకుని అవి కూడా కడిగేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ సింక్ అంతా నిండిపోతుంది. మనం కొంచెం బద్దకిచ్చినాం అనుకో నాకైతే సింక్ నిండిపోతుంది కాబట్టి ఆ భయంతోనే ఈ మధ్యలో అయితే వెంటనే అయితే కడిగేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మా పాప అయితే పక్కన రూమ్లో అయితే ఆడుకుంటుంది. మా జున్నుగాడైతే నాకైతే హెల్ప్ చేయడానికి అయితే వచ్చాడు ఇక్కడికి. వాడు ఊరికే గిన్నెలు కడగడం ఇదే పని వాడికి. వాళ్ళ అక్కతో ఆడుకోమంటే కొద్దిసేపు ఆడుకుంటాడు, మిగతా టైంలో వాళ్ళు కొట్టుకోవడమే ఉంటుంది. ఇట్లా నా దగ్గరకంటే వీడి ఇక్కడ వచ్చైతే నేను అడుగుతుంటే వాడు కూడా కడుగుతున్నాడు. గిన్నెలు కూడా కడిగేసుకున్నాను. గిన్నెలు అయితే ఎక్కువలేమో ఆల్రెడీ తోమేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు శనగలకి ఇట్లా ఉడకబెట్టాను కదా, అవి ఉంటే వాటిని కూడా కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత సింక్ను కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే అయిపోతుందని కొంచెం డెటాల్ వేసి అయితే బ్రష్తో అయితే బాగా క్లీన్ చేశాను. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి సింక్ కొంచెం నీట్గా లేకుండా నాకైతే అస్సలు నచ్చదు. కాబట్టి రోజైతే క్లీన్ చేసేసుకుంటాను. సింక్ అండ్ గ్యాస్ కూడా కొంచెం మనకు చూడడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు అప్పుడప్పుడు ఏమైనా గ్లాస్ గిట్లా వేయినప్పుడు సింక్లో చేయబెడుతుంటారు కదా, గలీజ్గా ఉంటే మళ్ళీ వాళ్ళకు ఒక్కోసారి అలానే తినేస్తారు కదా, అలానే భయంతోనైతే నేను సింక్ని అయితే వెంటనే క్లీన్ చేసేస్తాను. ఇంకా మా జున్నగాడైతే మరి ఏమున్నా సరే సింక్లో వేస్తాడు, అన్ని సింక్లో వేసి మళ్ళీ సింక్లో నుంచి పైన పెట్టేస్తాడు. కాబట్టి వీడి కొరకే నేనైతే రోజునైతే సింక్ని అయితే క్లీన్ చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి అయితే సింక్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం హ్యాండ్ వాష్ కూడా చేసేసుకొని డిన్నర్లోకి అయితే చెన్నా మసాలా కర్రీ చేస్తా అన్నాను కదా, అంటే ఎక్కువ మసాలాలు కాకుండా సింపుల్గా ట్రై చేస్తాను. దాని కొరకైతే అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు చెన్నా మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళని కూడా. ఇక్కడ వచ్చేసి శనగలను అయితే ఆఫ్టర్నూన్ అయితే నానబెట్టేసుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకున్నాను. మనకి ఇట్లా చేతిని పట్టుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది కదా. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, మీరు చిన్న మసాలా కర్రీ చేయాలనుకుంటే మనం పోపులను కొంచెం ఇలాచి, దాల్చిన చెక్క, షాజీరా అవి వేసుకోవచ్చు. నేను అలా కాకుండా వేరే విధంగా చేస్తున్నాను. నేనైతే పోపులో అయితే కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలను అయితే బాగా వేగనివ్వాలి. ఇక్కడ వచ్చేసి 2 కట్ చేసుకున్న చిన్న బంగాళదుంపలు ఉంటాయి కదా, అవి అయితే వేసుకున్నాను. ఎందుకంటే బంగాళదుంపలు అయితే లేవు, ఒక 2 ఉన్నాయి కదా, వేస్తే అయిపోతుందని అవి కూడా వేసేసాను. ఇలా వేసిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఇక 2 టమాటాలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. అంటే కొంచెం టమాటా ప్యూరీలా చేసి వేద్దామని, కొంచెం గ్రేవీలా వస్తుంది కదా, అలానైతే నేను మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని కూడా ఇందులోకి అయితే వేసేసుకున్నాను. ఇలా వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి. ఎందుకంటే మనకు టమాటా అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి, ఒక 2 మినిట్స్ పాటు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం అంతా పచ్చి వాసన పోయే వరకు అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 2 to 5 మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలి. ఎందుకంటే మనకి ఎంత పచ్చివాసన అయితే పోవాలి. పచ్చివాసన పోయి ఇలా గ్రేవీ నుంచి ఆయిల్ అనేది బయటికి రావాలి. అప్పుడే మనకు కారం అనేది లేకుండా, పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. ఇలా కలిపేసుకొని మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. చూడండి మనకి ఈ విధంగా అయితే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా ఉడికించుకున్నాం కదా శనగలను, వాటిని కూడా ఇందులోకి అయితే మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అయితే వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 1 గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వాటర్ కూడా వేసుకొని
మొత్తం కలిపేసుకొని మరొక 2 మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలండి. ఎందుకంటే మనకు వాటర్ అనేది వేసాం కదా, ఆ వాటర్ అనేది దగ్గరికి మంచిగా ఉడికి గ్రేవీ లాగా వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. మరి మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత మనకు ఆయిల్ అంతా పైకి గ్రేవీ అంతా దగ్గర పడేసింది కదా. ఇప్పుడు కొంచెం మసాలా అయితే వేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని, అలాగే మీ ఇక్కడ కస్తూరి మేతి ఉన్న కూడా అది కూడా వేసేసుకోండి. దాని ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా వేసి కస్తూరి మేతి కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ శనగల కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఎక్కువ మసాలాలు కాకుండా సింపుల్గా చేసుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి. చూడండి ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి. మీకు రైస్లోకైనా చపాతీలోకి అలా దేంట్లోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ వచ్చేసి మా జున్నుగా డ్రాయింగ్ చేస్తానని మొత్తం అయితే క్రైన్స్ అన్నీ తీసి అయితే పిచ్చిగా వేశాడు. ఇప్పుడు ఇవంతా నేను క్లీన్ చేసి మేమైతే పడుకోవాలి. ఇదండి ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను చెప్తాను క్రైమ్స్ వేసుకుంటానువా? ఎక్కడ వేసుకుంటాను చూపి ఒకసారి వెయ్యి చూస్తా. క్యాట్కి వేస్తాను. వెయ్యి నాన్న, వెయ్యి క్యాట్కి.